ఆదికాండం 22వ అధ్యాయానికి మనం వచ్చాం. ఈరోజు కూడా 1, 2, 3 వచనాలు. దేవుని బిడ్డలారా, మనం చాలా విషయాలు ఈ 1, 2, 3 వచనాల నుండి చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఇప్పటికే ఒక 4 ఉపదేశాలు మనం విన్నాం. ఈరోజు మరొక పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఇక్కడ దేవుని యొక్క స్వరం విన్న అబ్రహాము తన జీవితంలో ఒక అసైన్మెంట్ దేవుడు ఇచ్చాడు. 2వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా దాన్ని అర్పించుమని చెప్పాను. అప్పుడు దేవుడు చెప్పిన చోటికి అబ్రహాము వెళ్ళెను అని 3వ వచనం చివరి భాగంలో వ్రాయబడింది. ఇక్కడ కూడా స్థలం గురించి దేవుడు చెప్తున్నాడు. దేవుడు తన ప్రజలకు ఒక స్థలాన్ని తమ్ముడు చెప్తుంటే నేను కూడా సిద్ధపరిచిన నా ఉపదేశంలో కూడా ఈ మాటలు ఉన్నాయి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత కోయిన్సైడ్ చేస్తాడో, మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము విన్నప్పుడు ఎంత పక్కగా ఉంటుందో మనకు అర్థమవుతాయి. ఆ రుజువులు మనకు అర్థమవుతాయి. ఇక్కడ ఒక స్థలం గురించి చెప్తున్నాడు. నేను నీకు చెప్పబోవు పర్వతములలో అన్నాడు. చాలా పర్వతాలు ఉన్నాయి. దేవుడు చెప్పబోయే ఆ స్థలం గురించి అబ్రహాంతో మాట్లాడాడు. 3వ వచనం చూద్దాం, చూడండి. 3వ వచనంలో ఏమని ఉందంటే, ఇక్కడ గమనించండి దేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క సిద్ధపాటు, దేవుడు చూపించే స్థలం, నీకు నాకు హోరేబు సంఘం ఉన్నట్టుగా అబ్రహాముకి తెలియజేయబడలే. ఇదిగో హోరేబు సంఘానికి నువ్వు వెళ్ళి నువ్వు ఆరాధన చేయని దేవుడు మనకు చెప్తున్నాడు. ఎంత స్ట్రైట్ మెసేజ్ దేవుడు మనకు చెప్తున్నాడు. కానీ ఇలాంటి ప్రొవిజన్, ఇలాంటి కంఫర్ట్ అబ్రహాముకి దొరకలే. నేను నీకు చూపించబోవు పర్వతములలో ఒకదాని మీద, ఎక్కడ పడితే అక్కడ కాదు, తన గుండె నిండా ఎన్నో ఆలోచనలు కదా. ఏ పర్వతమో తెలియదు. మోరియా దేశంలోని అనేక పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతములలో ఒక పర్వతం అన్నాడు. అన్సెట్ అయినట్టు ఉంది, సిద్ధత ఉంది, ఎన్నో లోపల సంఘర్షణ కూడా ఉంది. ఈ లోపల 3వ వచనం చదివినప్పుడు నాకు ఎంత ఆనందం అనిపించిందంటే, ఈ దినాల్లో విశ్వాసులు ఈ 3వ వచనంలో అబ్రహాం ఎలా బ్రతికాడో అలా బ్రతకాలని అనిపించింది. అక్కడ 3వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచాడు. అబ్రహాము గుండె నిండా తన ఆలోచనలో ఎన్నో టెన్షన్లు ఉన్నాయి. రాత్రి విన్న మెసేజ్ ఏంటట, నువ్వు ప్రేమించే వాటిని తీసుకెళ్ళి నువ్వు దహన బలిగా అర్పించడం. ఎలాగుంటుంది ఆ మెసేజ్? అంత పాజిటివ్గా ఉంటుందా? ఏదైతే మనం ప్రేమిస్తున్నామో అది తీసుకెళ్ళి దహన బలిగా అర్పించమనే మెసేజ్ మన జీవితాల్లో ఏదైనా మనకి ఇష్టమైంది సేవకుడు నీకు ఒకవేళ విడిచిపెట్టమన్నాడు అనుకో, దాని గురించి ఎన్ని తర్జన భర్జన పెడతాం తెలుసా? ఎందుకు మన బిడ్డలకి ఒకటి నువ్వు విడిచిపెట్టేమంటే సెల్ ఫోన్ విడిచిపెట్టమను. అతను ఎన్నిసార్లు ఇటు తిరుగుతాడు, అటు తిరుగుతాడు, ఇటు అవుతాడు, అది అవుతాడు ఆ సెల్ ఫోన్. దేవుని బిడ్డలారా, ఇష్టమైన వాటిని సాక్రిఫైస్ చేయడం ఎంత కష్టమో, ఇవన్నీ అబ్రహాము జీవితంలో గుండె నిండా ఉంది. రాత్రి దేవుని స్వరాన్ని విన్నాడు, ఉదయం లేచాడు. అక్కడ 3వ వచనంలో చూస్తే, ఆ అసైన్మెంట్ కోసం, ప్రభువా నీ వాగ్దానం ఏమైపోవాలి, ఇతన్ని నన్ను తీసుకెళ్ళి బలి చేస్తే? ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, ఎన్నో రీజనింగ్స్ చెప్పొచ్చు, ఎన్నో ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, ఎన్నో టెన్షన్స్ తన జీవితంలో ఉండొచ్చు. కానీ 3వ వచనంలో మీరు చూస్తే ఎక్కడ తన జీవితంలో దేవుని యొక్క స్వరానికి ఎదురుగా ఆర్గ్యుమెంట్ చేయలే. దేవుని యొక్క ఉపదేశానికి తన జీవితంలో ఎక్కడే కానీ టెన్షన్ అవ్వలే, టెన్షన్కి అవకాశం ఇవ్వలే, రీజనింగ్ చేయడానికి అవకాశం ఇవ్వలేదు. కేవలం విధేయత. అబ్రహాము దేవుని నమ్మెను అని దేవుడు రాశాడు, అంతే. ఎంత స్టేట్మెంట్ అండి! అబ్రహాము గురించి దేవుడు రాశాడు, అబ్రహాము దేవుని నమ్మెను. ఎందుకు? ఉదయం లేచాడు దహన బలి కొరకు. చూడండి 3వ వచనంలో అంటాడు,
ఉదయం గురించి రాశాడు, టైం గురించి రాశాడు. నంబర్ 1. నంబర్ 2 గాడిదల గురించి రాశాడు. నంబర్ 3 2 యవ్వనస్తులు, యంగ్ మెన్ అన్నాడు. ఇంగ్లీష్లో యంగ్ మెన్ అన్నాడు. 2 యవ్వనస్తుల్ని, 318 మంది తన ఇంట్లో ఉన్నప్పటికీ పనివాళ్ళు, అందులో 2 ఎంచుకున్నాడు. ఈరోజు దేవుని ఆరాధనకు వచ్చే మన జీవితాల్లో దేవుడు చూపించబోయే ఆ స్థలానికి వెళ్ళి దహన బలిపీఠం దగ్గరికి వెళ్ళి దహన బలి అర్పించే మన జీవితాల్లో ఈ 3 విషయంలో మనం జాగ్రత్త పడాలి. నంబర్ 1, ఉదయము దేన్ని సూచిస్తుందట? టైంని చూపిస్తుంది. గాడిద దేన్ని చూపిస్తుంది? ఎందుకు గాడిద ఎంచుకున్నాడు? ట్రావెలింగ్ కోసం, అంతే. గాడిదని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ట్రావెలింగ్. నంబర్ 1 టైం, నంబర్ 2 ట్రావెలింగ్, నంబర్ 3 2 యంగ్ పీపుల్ని, 2 వ్యక్తుల్ని. ఎందుకంటే ఈ ప్రయాణంలో ఎవరి వల్ల ఏమైనా ట్రబుల్ వస్తుందేమో. అంటే ఆరాధన కొరకు సిద్ధపడుతున్న మన జీవితాల్లో ఏముండాలంట తెలుసా? టైం విషయంలో నువ్వు ఆలోచన చేయాలా. దైవజనుడు సంఘంలో 10 గంటలకి ఆరాధన అని చెప్పాడు. ఆ టైం కొరకు మనం ఎలా సిద్ధపడాలి? అబ్రహాము ఆరాధన కొరకు ఉదయాన్నే, దేవుని బిడ్డలారా, అబ్రహాముకి మించిన ధనవంతులం మనం కాం. అబ్రహాముకి ఉన్నంత బరువు బాధ్యతలు మనకు లేవు. ఎందుకంటే మీరు చూడండి, లేఖనాల్లో వ్రాయబడింది చూడండి. ఆదికాండం 13వ అధ్యాయం. ఇంత ఆస్తి ఉందే, ఇంత ఆస్తిని ఒక 3 days, మోరియా దేశం అనగానే ఒక సిగ్నల్ అయితే దేవుడు ఇచ్చేశాడు. దేవుడు కొంత క్లూ ఇస్తాడు. అక్కడి నుండి మనం అడుగులు వేసే కొలది దేవుడు తన నడిపింపు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క ప్యాటర్న్ అలాగుంటుంది. 10 మంది కుష్ఠరోగుల్ని దేవుడు ఏం చేశాడట? మీరు వెళ్ళండి అన్నాడు. యాజకునికి కలపరుచుకోమన్నాడు. వారు వెళ్తుండగా త్రోవలోనే వారు స్వస్థత. అడుగులు వేస్తున్నారు. దారిలో దేవుని యొక్క మార్గము, దేవుని యొక్క ఆలోచన వాళ్ళకి బయలుపరచబడింది. స్వస్థత కంప్లీట్. మన జీవితంలో, జీవితంలో సేవ చేస్తుండగానే ప్రార్థనలు చేస్తూ 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 ప్రార్థన ఆత్మను నువ్వు పొందుకుంటావు. వాక్యమును బోధిస్తూ బోధిస్తూ ప్రవచన వరాన్ని నువ్వు పొందుకుంటావు. ఒక్కొక్క పరిచర్యను చేస్తూ 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 చేస్తూనే పరిపూర్ణతలోనికి, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అన్నాడు. రాస్తూ ఉండగా నీ అక్షరంకి ఒక మంచి బ్యూటీనెస్ వస్తుంది. అందుకే దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుని యొక్క స్వరాన్ని ఎప్పుడైతే మనం విన్నామో మన జీవితంలో ఆర్గ్యుమెంట్స్ ఉండదు. మన జీవితంలో దేవుని యొక్క ఉపదేశానికి, ఆర్గ్యుమెంట్కి ప్లేస్ ఇవ్వకూడదు. మన జీవితంలో దేవుని యొక్క స్వరము విన్నప్పుడు ఉన్నపాటున లేవడం మనం నేర్చుకోవాలి. ఉదయం సమయంకి ఎంత ప్రయారిటీ ఇచ్చాడు తెలుసా? ఈ దినం చాలా విచారకరం. ఈ దినాల్లో క్రైస్తవులు సమయానికి ప్రయారిటీ లేదు. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలనుకుంటే ఏ రీతిగా దేవుని మందిరానికి వెళ్ళాలన్న ఒక తృష్ణ మన జీవితాల్లో సమయమును పోనీయక అని వ్రాయబడింది. ఎఫెసీ పత్రికలో సమయమును పోనీయక ఉండాలంటే మన జీవితాల్లో ఏ క్యారెక్టర్స్ ఉండాలి తెలుసా? ఒక 7 లక్షణాలు చూడండి. అలా చూపించేస్తాను, సమయం లేదు కాబట్టి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము, అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే 5వ అధ్యాయము 15వ వచనం నుండి, మీరు సమయాన్ని పోనీయవద్దు అంటాడు. సమయము మనం పోనివ్వకూడదు. దినాలు చెడ్డవి. దేవుని కొరకు మన సమయము రికార్డ్ చేయబడుతుంది. గాడ్ విల్ రికార్డ్ యువర్ టైం, హీ విల్ కాల్కులేట్. అందుకే ఒక బుద్ధిమంతుడవైతే, నువ్వు జ్ఞానవంతుడవైతే దేవుని కొరకైన సమయాన్ని నువ్వు ఎప్పుడు వేస్ట్ చేయకూడదు. ఏం చేయాలట? నంబర్ 1 17వ వచనం చివరి భాగంలో గాడ్స్ విల్ అనేది ఒకటి రాశాడు. నంబర్ 2 మద్యముతో మత్తులై ఉండొద్దు అన్నాడు. నంబర్ 3 ఆత్మపూర్ణులై ఉండు అని చెప్పాడు. నంబర్ 4
ఇదిగో నువ్వు ఎవరికైనా హెచ్చరించాలంటే, ఎవరికైనా ఎవరితో అయినా ఏమైనా మాట్లాడాలనుకుంటే, పాటలు, సంగీతం, ఇలాంటి స్మూత్నెస్, ఇంకా సంతోషంతో ఒకరిని సెట్ రైట్ చేసుకోమన్నాడు. అంత మాత్రమే కాదు, నంబర్ 5 ప్రభువుని గూర్చి పాటలు పాడుచు కీర్తించాలన్నాడు. నంబర్ 6 ఏమన్నాడంటే దేవునికి కృతజ్ఞత చెల్లించమన్నాడు. నంబర్ 7 క్రీస్తు నందలి భయముతో ఒకనికి ఒకడు సమ్మిస్. ఇది సంఘముతో నీకున్న అటాచ్మెంట్ ఇలాగుందనుకో, సంఘముతో నీ అటాచ్మెంట్ ఇదిగో ఈ 7 టైప్స్ యాటిట్యూడ్, క్యారెక్టర్ ఉందనుకో, నువ్వు సమయాన్ని ఎప్పుడు నువ్వు వేస్ట్ చేసుకోలేవు. 10 గంటలు అంటే నువ్వు 10 గంటలకు వచ్చేస్తావు. ఇవి నీ జీవితంలో ఈ క్యారెక్టర్, ఈ యాటిట్యూడ్స్ ఉందనుకోండి. అబ్రహాము ఉదయమున లేచి అని దేవుడు రాశాడండి. దహన బలిపీఠం కొరకు తన జీవితంలో ఆర్గ్యుమెంట్స్, రీజనింగ్స్, టెన్షన్స్ ఎన్నో ఉన్నప్పటికీ ఆయన తన జీవితంలో అవకాశం ఇవ్వలే. మన జీవితాల్లో వారంలో ఒకసారే కదా సమాజంగా కూడుకుంటాం. 10 గంటలకి రాగలిగితే ఎంత ఆనందం తెలుసా. మన జీవితాల్లో సమయము దేవుని కొరకైన సమయం నంబర్ 1. నంబర్ 2, ట్రావెలింగ్. నువ్వు రాత్రి నుండే నువ్వు ప్రిపేర్ అయిపోవాలా. ఎలా వెళ్ళాలి? సంఘము ఇంత డిస్టెన్స్లో ఉంది, ఆ సమయానికి నేను చేరాలంటే ట్రావెలింగ్ విషయంలో నువ్వు ఆలోచించాలా. నంబర్ 4, ట్రబుల్ పెట్టే ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా? నీ ఆరాధనకు ట్రబుల్ పెట్టే ఫ్యాక్టర్స్ ఎందుకు? అబ్రహాము యవనస్తుడు కాదు, అప్పటికే చదవండి, అతని గురించి రాయబడింది. త్వరగా చూద్దాం. చూడండి, రోమపత్రిక 4వ అధ్యాయం 19-20. తన శరీరం గురించి రాస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. 100 ఏండ్లు రమారమి, 100 ఏండ్లు తన శరీరం ఎలాగుందట? మృతతుల్యమైనట్టు. ఈ పాయింట్స్ మీరు మీ మైండ్లో ఈరోజు కోట్ చేసుకోవాలా, రికార్డ్ చేసుకోవాలా. ఏ స్టేజ్లో ఏ రీతిగా వెళ్ళి దహన బలి అర్పించడానికి ఎలాంటి స్థలంకి వెళ్తున్నాడో ఈరోజు నీవు నేను నేర్చుకొని ఒక అబ్రహాములాగా మారిపోవాలి. నంబర్ 2 చూడండి, తన జీవితంలో ఆదికాండం 17వ అధ్యాయము 17వ వచనం. పిల్లల గురించి దేవుడు మాట్లాడినప్పుడు తన వయస్సు గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. పిల్లల గురించి మాట్లాడినప్పుడు తన వయస్సు గురించి, తన శరీరం గురించి మాట్లాడుతున్నాడు. ఈ విషయం మీరు చాలా జాగ్రత్త వినాలి. అదే రీతిగా 18వ అధ్యాయం 11వ వచనం, ఆదికాండం 18-11. సంతానం గురించి, తన కుటుంబం గురించి, తన పర్సనల్ గురించి మాట్లాడినప్పుడు తన శరీరం గురించి, తన వయస్సు గురించి మాట్లాడుతున్న దైవజనుడు అబ్రహాం. అదే దైవజనుడు, అదే అబ్రహాము దేవుని బలిపీఠంకి వెళ్ళి దేవుడు చూపించబో పర్వతములో దహన బలి అర్పించాలనుకుంటే దూసుకెళ్ళిపోతున్నాడండి. ఎక్కడ ఆరాధన కొరకు తన జీవితంలో ప్రభువా నాకు 100 ఏండ్లు అని చెప్పలే. సంతానం గురించి, తన కుటుంబం గురించి మాట్లాడినప్పుడు మృతతుల్యమైంది నా శరీరం అంటున్నాడు. తన ఫిజికల్ గురించి, తన ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు నాకు 100 ఏండ్లు అని మాట్లాడుతున్నాడు. దేవుని గురించి మాట్లాడినప్పుడు ఉరకలేస్తూ పరిగెడుతున్నాడు. ఈరోజు దేవుని బిడ్డగా, దేవుని సేవించే బిడ్డగా మన జీవితాల్లో అబ్రహాము క్యారెక్టర్ ఉండాలి. సో మెనీ డిఫికల్టీస్, సో మెనీ ఫ్లక్చువేషన్స్ ఇన్ మై లైఫ్ ఆల్సో దేర్. నా జీవితంలో కూడా ఎన్నో రకాలైన ఫ్లాస్ ఆర్ దేర్, ఫ్లక్చువేషన్స్ ఆర్ దేర్, డిఫికల్టీస్ ఆర్ దేర్, ఎన్నో ఉన్నాయి. కానీ ఇదే శరీరము నా దేవుని కొరకు, నా దేవుని పరిచర్య కొరకు ఎప్పుడు నేను చెప్పడానికి వెళ్ళా. నీ జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. బట్ దేవుని కొరకు ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు, విస్తారమైన ఆస్తి కలిగిన వాడు, కానీ దేవుని సేవించుట కొరకు ఉదయం లేచాడు, గాడిదలని సిద్ధపరిచారు, 2 వ్యక్తుల్ని తయారు చేశాడు. టైం ట్రావెలింగ్ ట్రబుల్స్లో ఎక్కడ రాజీ పడలే. ఇక్కడ ఉన్న మన జీవితాల్లో చాలామంది చూడండి, చాలామంది హెల్త్ ఎన్నో రకాలు ఉన్నాయి, కానీ పరిచర్యకి దూసుకెళ్ళిపోవాలి. మన జీవితాల్లో చూడండి, అబ్రహాము తన జీవితంలో దేవుని పరిచర్య గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. అబ్రహాము యొక్క క్యారెక్టర్ ఈరోజు దేవుని ఆరాధించే మన జీవితాల్లో మనం నేర్చుకుందాం. ఈరోజు చూడండి 18వ అధ్యాయము. ఇక్కడ మీకు చాలాసార్లు నేను చెప్పాను, ఒక్క మాట చెప్పి
నేను ముందుకు వెళ్తాను. దేవుడు అబ్రహాం దగ్గరికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అయిన దేవుడు ముగ్గురు కలిసి వస్తారు. అప్పుడు చూడండి దేవుడు అబ్రహాం ఏమంటాడంటే 3వ వచనం, ఈ మాట నన్ను పట్టుకుందండి. ఇందు నిమిత్తమే కదా నీ దాసుని, ప్రభు యొక్క ఆకలి ఎరిగిన వాడు అబ్రహాం అండి. డూ యు నో ద గాడ్స్ నీడ్? ఎప్పుడు నీ నీడ్ గురించి, నీ అవసరత గురించి చెప్పుకునేవాడు విశ్వాసే కాడు నా దృష్టిలో. ఎప్పుడు నీ జీవితం గురించి నువ్వు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటే నీ విశ్వాస జీవితంలో అసలు పరిపూర్ణత లేదు. ఇందు నిమిత్తమే కదా నీ దాసుని ఇంటికి నువ్వు వచ్చావు ప్రభు. అబ్బా, ప్రభు యొక్క మనస్సును క్యాచ్ చేశాడండి. ప్రభు ఆకలిని పట్టిశాడండి. ప్రభు అని అబ్రహాంకి తెలుసు. ఎందుకంటే అక్కడ చూడండి, అక్కడ ఏమని సంబోధిస్తున్నాడు? ప్రభువా అన్నాడు. 2వ వచనంలో చూస్తే ముగ్గురు మనుషులు అన్నాడు. దేవుని యొక్క ఆ ఫార్మేషన్ ఎంత అద్భుతమైంది. నీ దగ్గర భోంచేసినప్పుడు ప్రభులాగా భోంచేయట్లే, సశరీరుడుగా మన మధ్యకు వచ్చెను అని వ్రాయబడింది. ఎంత మంచి దేవుడు తెలుసా? నీ ఆత్మరూపిగా నీ దగ్గరికి వచ్చి కలిసి భోంచేసే దేవుడు కాడు, సశరీరుడుగా వచ్చి భోంచేస్తున్నాడు. అంటాడు, ఇందు నిమిత్తమే కదా ప్రభు నా దగ్గరికి వచ్చావు. ఇదిగో నాకు కలిగింది ఏమన్నాడట? కొంచెము నీళ్ళు, కొంచెం ఆహారం. ఇప్పుడు చదువుతారా కొంచెం? ఒకసారి చదవండి. ఇప్పుడు 6వ వచనం, ముగ్గురు వచ్చారు, ముగ్గురికి 3 మానికలు, కొంచెం ఆహారం. అదే మనమైతే ఇంత ఇస్తాం, ఎంత చెబుతామో కదా. ఇంత ఇంత ఒక టీ ఇచ్చిన తర్వాత ఎప్పుడు చూసినా ఆ టీ గురించే. ఇక్కడ చూడండి, కొంచెం ఆహారం అన్నాడు. దైవజనుని యొక్క జీవితం తరతరాలకి మాదిరండి. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా చాలామంది అంతే. దేవుని బిడ్డలారా, అబ్రహాము ఎలా తెలుసా పారుతున్నాడు. అక్కడ ఆ పదం రాశాడు. అక్కడ ఏమన్నాడు అంటే 6వ వచనంలో, త్వరగా వెళ్ళి అని సారాకు చెప్పాడు. సారా యొద్దకు త్వరగా వెళ్ళి అన్నాడు. నీవు త్వరపడి అన్నాడు. 7వ వచనం చివరి భాగంలో, వాడు దాన్ని త్వరగా, అబ్రహాము త్వరగా, సారా జీవితంలో ఆ త్వరగా వచ్చింది. పనోడులో కూడా ఆ క్విక్నెస్ వచ్చింది. నీ పరిచర్య ఎలాగుంటే నీతో కలిసిన పరిచర్య కూడా అలాగే ఉంటుంది. నువ్వు ఎలా పరిగెడుతుంటే నీ జీవితంలో నీతో కలిసి పరిగెట్టినోడు కూడా అలాగే పరిగెడతాడు. నీ ఆత్మీయ జీవితం ఎలాగుంటే నీ తోటి కోఫెలో యొక్క ఆత్మీయ జీవితం కూడా అదే ప్యాటర్న్లో ఉంటుంది. దేవుని బిడ్డలారా, అబ్రహాము మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, తన శరీరంలో చాలా బలహీనతలు ఉన్నాయి, తన జీవితంలో మృతతుల్యమైన పరిస్థితులు ఉన్నాయి. తన కొడుకు గురించి మాట్లాడినప్పుడు ఎన్నో రీజనింగ్స్ అతను చెప్తున్నాడు. ప్రభువా ఇది, అది, అది, ఇది అని. తన కొడుకు విషయంలో, తన సంతానం విషయంలో మాట్లాడినప్పుడు చూడండి, 15వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం. చాలు. అయితే అబ్రహాం అప్పుడు మాట్లాడుతున్నాడు, ప్రభువా నేను సంతానము లేనివాడిని. తన భయం అంతా చెప్పేస్తున్నాడు దేవుడికి. భయపడొద్దు అని అబ్రహాం యొక్క పరిస్థితి దేవుడు ఎరిగి అబ్రహాంని పరామర్శ చేస్తూ, అబ్రహామా నువ్వు భయపడొద్దంటే తన భయమంతా చెప్పాడు అబ్రహాము దృష్టిలో తనకు కలగబోయే ఒకే సంతానం, ప్రభువా నాకు సంతానం లేదు, ప్రభువా నాకు సంతానం లేదు. తన బలహీనతలన్నీ చెప్తున్నాడు. నేను చదివినప్పుడు నాకు అనిపించింది, మీరు చాలా జాగ్రత్త వినండి ఈ పాయింట్లో. దేవుడు ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు. మీకు గత వారం నేను చెప్పాను, సాతానుడు గతాన్ని గుర్తు చేస్తాడు, మనమేమో ప్రజెంట్ని, ప్రస్తుత పరిస్థితుల్ని, దేవుడేమో మన భవిష్యత్తుని చూస్తున్నాడు. ఇక్కడ మీరు చూస్తే అబ్రహాము ప్రజెంట్ చూస్తున్నాడు, దేవుడేమో తన భవిష్యత్తుని చూస్తున్నాడు. తన భవిష్యత్తులో ఏమంటాడు? ఇదిగో అబ్రహమా, దేవుని బిడ్డలారా, అబ్రహాం ఉన్నాడు. అబ్రహాము ఒక సంతానం అయితే చాలులే, ఒక వారసుడైతే చాలు అనుకుంటున్నాడు. దేవుడు అబ్రహాము యొక్క ప్రస్తుత కాలాన్ని చూడట్లేదు. దేవుడు అబ్రహాము తర్వాత 400 సంవత్సరాలని అలా స్కాన్ చేశాడు. అబ్రహాముకి కలగబోయే సంతానము ఎంత విస్తారమైందో చూశాడు. వాళ్ళు ఎక్కడ ఉంటారో దాన్ని కూడా చూడగలుగుతున్నాడు. నువ్వు సేవించే దేవుని యొక్క సామర్థ్యం ఎంత గొప్పది తెలుసా? డూ యు నో యువర్ గాడ్? నీ సంరక్షకుడు ఎలాంటి వాడో నీకు తెలుసా? నీకు ఏ స్థలంకి అయితే తీసుకెళ్ళాడో ఆ స్థలంలో నీకు గాలికి వదిలేసిన వాడు కాడు నీ సంరక్షకుడు.
నీ తాలూకా భవిష్యత్తు సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కాదు, 400 సంవత్సరాలని కూడా లెక్క కట్టి ఆ ప్రజలు వాళ్ళ పరిస్థితులు ఎలాగుంటాయో చెప్పగలిగే కెపాసిటీ కలిగిన, సామర్థ్యం కలిగిన వాడు నీ దేవుడు. ఈ వచనం చదివినప్పుడు నాకు అనిపించింది, నేను అగనంపూడి ఆఫీస్లో ఉన్నాను, ప్రభువా ఈ రోజుటికి నేను చూసి ఇలాగ అయిపోతున్నాను. కానీ అప్పటికి పరిస్థితులు ఏం బాగలేదు అబ్రహాముకి. అయినా అబ్రహాముని ఎలా ఆదరించాడు తెలుసా? తన భయం అంతట్లో దేవుడు అతనికి ఒక వాగ్దానం ఇచ్చాడు. నీ జీవితంలో దేవుడు ఎప్పుడైనా నువ్వు కష్టాల్లో, బాధల్లో ఉంటే నిన్ను ఎలా పరామర్శిస్తాడు తెలుసా? ఒక వాగ్దానాన్ని ఇచ్చి, వాగ్దానం ద్వారా నిన్ను బలపరిచి స్థిరపరిచేవాడు మన ప్రభువు. ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా, అబ్రహాము తన పర్సనల్ విషయంలో మృతతుల్యమైన జీవితం అంటున్నాడు. తన పర్సనల్ విషయంలో 100 ఏండ్లు అంటున్నాడు. అదే పర్వతము దేవుని సేవ కొరకు నేను చూపించబోవు పర్వతం దగ్గరికి వెళ్ళమంటే రెడీ అయిపోయాడండి. ఈరోజు దేవుణ్ణి సేవించే నీ జీవితంలో, నా జీవితంలో, కుటుంబంలో, వ్యక్తిగతంగా, పిల్లల విషయంలో, ఉద్యోగం విషయంలో ఎన్నో టెన్షన్స్ మనకు ఉండొచ్చు. బట్ వేరేజ్ టు వర్క్ ద లార్డ్, దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళినప్పుడు ఇవి ఏది కూడా మనకు ఎన్నిక కాకూడదు. దాన్ని మనం కాల్కులేషన్ చేయకూడదు. ఒక వ్యక్తి గురించి చెప్పి నేను ముగించేస్తాను ఈరోజు. దేవుణ్ణి సేవించే వారి జీవితాల్లో మనం ఎలా ఉండాలి, దేవుని ఆరాధించే వారి యొక్క ఆరాధికుల యొక్క జీవితాల్లో మన జీవితాలు ఎలా ఉండాలి? అబ్రహాముకి స్థలం డిఫైన్ చేయలేదు, నీకు నాకు దేవుడు హోరేబు సంఘాన్ని డిఫైన్ చేశాడు. ఇదిగో హోరేబు సంఘానికి వెళ్ళి నువ్వు ఆరాధన చేయమంటున్నాడు. ఇట్ ఈజ్ ఎ బ్లెస్సెడ్ యాక్టివిటీ, టాస్క్. చూడండి, ఒక వ్యక్తి బైబిల్లో చూపించి నేను ముగించేస్తాను ఈరోజు. 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం. బర్జిల్లై అనే ఒక దైవజనుడు ఉన్నాడు ఇక్కడ, గిలాదు కాపరస్తుడు బర్జిల్లై. మీరు ఎప్పుడు విన్నారో లేదో, ఎంతమంది విన్నారు చూడండి అతని పేరు సంఘంలో. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత అద్భుతమైన వర్తమానం రాశాడు ఆ దైవజనుడు గురించి. ఈరోజు మనం తెలుసుకోవాలా, దేవుని వాక్యం తెలుసుకునే భాగ్యం, పరలోక రాజ్యం మర్మములను ఎరుగుట దేవుడు మనకిచ్చాడు. ఈ బర్జిల్లై గురించి రాస్తూ 32వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, రాజు మహనయీములో నుండగా అతనికి భోజన పదార్థములను పంపించుచూ వచ్చెను. దావీదు చాలా కష్టకాలంలో ఉన్నాడు. తన సొంత కుమారుడు అబ్షలోము అతన్ని తరిమినప్పుడు 17వ అధ్యాయంలో ఉంటుంది, మీరు తర్వాత చదవండి 27వ వచనం నుండి. ఆయన ఇంకా అరణ్యము గుండా వెళ్ళిపోతుంటే అక్కడ చూడండి 17వ వచనం ఒక్కసారి. 17వ అధ్యాయము 27వ వచనం. చాలు. మహనయీము అనే ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు, ప్లేస్ అనేది దేవుని బిడ్డలకి చాలా ప్రాముఖ్యం అండి. మహనయీము అదే యాకోబే ఆ టైటిల్ ఇస్తాడు కదా. మహనయీము ఇక్కడ ఏమని ఉందంటే, రాజు మహనయీములో ఉండగా అని 19లో ఉంది. 17వ అధ్యాయంలో రాజు మహనయీముకి వచ్చినప్పుడు అని వ్రాయబడింది. ఏం జరిగింది? పదార్థములను సమకూర్పు, స్థలము సమకూర్పు. చూసారా, స్థలం ఎందుకు ఇంపార్టెంట్? అక్కడ నీకు సమకూర్పు ఉంది. దేవుడు స్థలాన్ని ఎందుకు నీకు నిర్ణయించాడంటే, నీకు సమకూర్పు ఉంది. అక్కడ నీకు సమృద్ధి ఉంది, సహకారం ఉంది, సంరక్షణ ఉంది. మహనయీముకి అంతవరకు లేనిది మహనయీముకి వచ్చినప్పుడు బర్జిల్లై ఏం చేశాడు తెలుసా? ఫుడ్ పంపించాడు, భోజన పదార్థాలని పంపించాడు. ఆ టైంలో అతని వయసు ఎంతట? 80 సంవత్సరాలు. మీరు గమనించండి, దావీదుకి సహాయం చేసినప్పుడు బర్జిల్లై యొక్క వయస్సు 80 సంవత్సరాలు. దావీదు మహనయీములో ఉన్నప్పుడు బర్జిల్లై ఆ సహాయం చేస్తూ వచ్చాడు. అయితే మహనయీము గురించి ఒక్క మాట చెప్తాను, జాగ్రత్త వినండి. నీ జీవితంలో స్థలం ఎందుకు అంత శ్రేష్టమైనదంటే, మహనయీము అనగా, మీరు ఆదికాండం 32లో మీరు తర్వాత చదవండి, 1-2 వచనాల్లో అక్కడ ఈ పదము రాయబడింది. చదువుతారు, ఒక్కసారి చదివేయండి. ఫుట్ నోట్లో ఏమని ఉంది మహనయీముకి?
ఆ సేన అనే పదానికి 2 సేనలు. అంటే 2 సేనలు అంటే ఏ సేనలు అక్కడ? యాకోబుతో ప్రయాణించే సేన ఒకటి, దేవుని దూతల యొక్క సమూహము ఒకటి. ఎక్కడైతే కలుసుకున్నారో ఆ కలిసిన చోటే, అంటే యాకోబు యొక్క సేన ఎలాంటి సేన ఇది? సమస్యల్లో, సుడిగుండంలో, చాలా ప్రాబ్లమేటిక్గా ఉన్నాడు. ఎందుకు? వెళ్తూ ఉంటే చాలా ఒకవైపు వాగ్దాన దేశం వైపు అడుగులేస్తున్నాడు. తన కుటుంబాన్ని తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ రాత్రి అడుగులు వేయలేని పరిస్థితి. ఆ యబ్బోకు రేవు దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఆగిపోయాడు ఆయన. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో మహానాయము ఎంత గొప్పది తెలుసా? ఒకవైపు నీ జీవితంలో సమస్యలు, సందిగ్ధత, ఎన్నో రకాలైన సంకటములు ఉండొచ్చు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఒకవైపు. అయితే మహానాయము యొక్క ఆ ప్లేస్ యొక్క శ్రేష్టత ఏం తెలుసా? మరొక వైపు సంరక్షణ అక్కడ ఉంది. ఈయన అక్కడికి వచ్చాడు, ఆల్రెడీ దేవుడు తన దూతలతో తన కుటుంబానికి సమృద్ధి, సంరక్షణ, సహకారం అది చూడగలిగాడండి యాకోబు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన మహానాయము ఇదే. సంఘమే, ఒకవైపు సమస్యలతో కలిగిన నీ జీవితం, ఎన్నో ఇబ్బందులతో కూడిన నీ సేన ఒకవైపు, నిన్ను సంరక్షించి సహకారంతో సమృద్ధిని, సమకూర్పును అనుగ్రహించేవాడు అతని యొక్క సేన. ఆ కలుసుకున్న చోటే మహానాయము. అలాంటి స్థలాన్ని నువ్వు విడిచిపెట్టేస్తావా? అందుకే దేవుని మందిరము, దేవుడు చూపించబోవు స్థలము అబ్రహాముని ఆశీర్వదించినట్లు మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక్కడ బర్జిల్లై చూస్తే రాజు మహానాయముకి వచ్చినప్పుడు ఆయన ఆహారాన్ని సిద్ధపరిచాడు, భోజనాన్ని పంపుచూ వచ్చను. ఒకరోజు కాదు, డే బై డే. ఇక్కడ నాకు ఎంత ఆనందం అనిపించిందంటే, రాజు తన సమస్యల నుండి విడుదల పొంది ఇంకా రాజు నగరానికి వచ్చేసిన తర్వాత రాజు అయిపోయాడు. ఇంకా కంఫర్ట్ జోన్లో దావీదు ఉన్నప్పుడు, ఇప్పుడు చదవండి, నేను ముగించేస్తాను. చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమని వ్రాయబడింది తెలుసా? 33వ వచనంలో, యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించదను, నీవు నాతో కూడా నది దాటి రావెళ్ళనని రాజు బర్జిల్లయితో సెలవీయగా. ఇక్కడ మీరు చూడండి, 34వ వచనం నుండి నేను చదువుతాను, మీరు అందరూ వినండి. ఇక్కడ ఏమని ఉంది తెలుసా? బర్జిల్లై, రాజువగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేను ఎన్ని దినాలు బ్రతకబోదును? నేటికి నాకు 80 ఏండ్లు. సుఖ దుఃఖములకున్న భేదము నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచి నీ దాసుడైన నేను తెలుసుకొనగలనా? అంటే ఎన్నో పరిస్థితులు. సహాయం చేయడానికి 80 సంవత్సరాలు అతనికి గుర్తురాలే. ఇక్కడ నా పాయింట్ మీరు గమనించాలా. రాజు కష్టకాలములో రాజుకి సహకరించడానికి తన శరీరము కానీ, తన యొక్క రుచి, తన జీవితంలో ఉన్న డిజైర్స్ కానీ ఏది చెప్పలే. రాజు కష్టకాలంలో ఉన్నాడని సహకరించడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. ఇప్పుడు రాజు ఏమో, బర్జిల్లై, నేను యెరూషలేములో, ఎంత భాగ్యం, నేను యెరూషలేముకి వచ్చాను బర్జిల్లై, నువ్వు నాతో కూడా నువ్వు రా, నేను నిన్ను పోషిస్తానంటే, రాజా నాకు 80 సంవత్సరాలు, అంత అవసరమా? నా నోటికి ఇంకా రుచి ఏం తెలుస్తుంది అని తన గురించి చెప్తున్నాడు. అదే దావీదుకి భోజనం పంపించినప్పుడు చూడండి ఎలా రాశాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి దాన్ని స్కాన్ చేశాడు. చూడండి 17వ అధ్యాయము 28వ వచనం. ఇప్పుడు లెక్క పెట్టండి. పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలపిండి, వేచిన గోధుమలు, ధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు, 13 రకాలన్నీ. అరే, ఒకరికి ఇవ్వడానికి ఇన్ని రకాలే. దైవజనుడికి, రాజుగారికి అవసరాల్లో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడని ఎన్ని రకాలైన ఏర్పాట్లు చేశాడండి. ఓ దేవుని బిడ్డ,
ఈరోజు సంఘములో నువ్వు ఒక బర్జిల్లైగా నువ్వు మారిపోవాలి. ఇది చదివినప్పుడు నాకు ఏడుపు వచ్చింది. ఈరోజు నీవు నేను ఒక బర్జిల్లైలాగా సంఘములో ఉండాలా. రాజుకి ఇచ్చినప్పుడేమో ఇన్ని రకాలైన క్వాలిటీస్ చెప్తున్నాడే. 19వ అధ్యాయంలోనికి ఇక్కడ వచ్చినప్పుడు రాజు నేను నిన్ను పోషిస్తానని చెప్పినప్పుడు ఆయన చెప్తున్న మాటలు ఎలాంటివి అంటే 35వ వచనం, నేటికి నాకు 80 ఏండ్లు, సుఖదుఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా, అన్నపానముల రుచిని దాసుడైన నేను తెలుసుకొనగలనా, గాయకుల యొక్కయు గాయకరాండ్ర యొక్కయు స్వరము నాకు వినబడునా, కావున నీ దాసుడగు నేను నా ఏలినవాడమును నా రాజునగు నీకు ఎందుకు భారము. రాజుకేమో సహాయం చేయడానికి రాజు నాకు భారం కాదని అతను అనుకుంటున్నాడు. రాజు నేను నీకు ఇది హెల్ప్ చేస్తాను అన్నప్పుడు నేను ఎందుకు రాజా నేను నీకు భారం అంటున్నాడు. బర్జిల్లై సహాయము సహకారం దైవజనుడికి చేయుటలో ఎక్కడ సంశయించలేదు. తన డిజైర్స్ అన్నీ ముందే ఇతనే కాల్కులేట్ చేసి అరిసి ఉన్నప్పుడు ఆకలి ఉన్నప్పుడు మంచాలు కావాలి, పాత్రలు కావాలి. ఇక్కడ చాలామంది ఉన్నారు, ఆ రకంగా సమకూర్చారు. దేవుడు మీ పేర్లు జీవగ్రంథంలో రాస్తాడు. బర్జిల్లై తన జీవితంలో ఎప్పుడు కోరుకోలే. రాజా నా నోటికి రుచి ఏముంది అన్నాడు, కానీ రాజుకి ఇచ్చినప్పుడేమో ఎన్ని రకాలైన ఆహార పదార్థం. అందుకే అతని గురించి దేవుడు ఒక 3 విషయాలు రాశాడు. అది చదివి నేను ముగించేస్తాను. చూడండి, అతను గురించి ఏమని రాశాడంటే 19వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 7:38 వచనాలు. బర్జిల్లై ఏం చేశాడంటే, ఇదిగో రాజా నేను ఓల్డ్ అయిపోయాను, ఇంకా నేను ఎంతకాలం బ్రతుకుతాను, నేను నీకు ఎందుకు ఇంకా భారం, ఇదిగో నా కుమారుడు ఉన్నాడు, నీ సేవకునిగా చేర్చుకోమన్నాడు. ఈరోజు నీ బిడ్డల్ని సంఘం కోసం అలాగిస్తారా? సండే స్కూల్ పరిచర్య అవుతున్నాయి. ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ యువర్ చిల్డ్రన్. దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. యవనస్తుల మీటింగ్స్ జరుగుతున్నాయి. ప్రిపేర్ యువర్ చిల్డ్రన్. ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, నో ప్రాబ్లం. దానికి ఎటువంటి ఏదైనా ఎమర్జెన్సీ ఉందనుకో, నో ప్రాబ్లం. ఇక్కడ ఒక పరిచర్య జరుగుతుంది నీ జీవితంలో. ఆ పరిచర్య కొరకు నీ బిడ్డల్ని నువ్వు ఇవ్వగలిగితే, ఆ పరిచర్య ధర్మం జరగడానికి నీ వంతు నువ్వు పాల్గొంటే దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడు తెలుసా? ఇర్మియా గ్రంథంలో ఉంది, బెత్లెహేము దగ్గరనున్న కింహము అనే ఒక ఆశ్రయపురము. బెత్లెహేము దగ్గర తన తల్లిదండ్రుల యొక్క ఇల్లు ఉంది. దావీదు యొక్క తల్లిదండ్రుల ఇల్లు. వాళ్ళ ఇల్లు దావీదు ఏం చేశాడంటే వాళ్ళ అన్నదమ్ములు కానీ వాళ్ళ యొక్క పిల్లలకి ఎవరికి ఇవ్వకుండా కింహాముకి ఇచ్చాడు. బర్జిల్లై యొక్క కొడుక్కి ఇచ్చాడు. బర్జిల్లై ఏం చేశాడంటే, మీరు అతని గురించి చరిత్ర మీరు చదివితే, బెత్లెహేములో ఒక సత్రాన్ని కట్టాడు. అందుకు మీరు యేసుక్రీస్తు ప్రభు జననం గురించి వివరించినప్పుడు సత్రములో స్థలం, ఇల్లుల్లో స్థలం అని రాయలే. సత్రము. ఎవరి సత్రం అది? కింహము యొక్క సత్రం. చాలామంది ఆ ఊరికి వెళ్ళారు. అది చిన్న గ్రామం, అక్కడ లాడ్జులు ఏం లేవు, ఎవరి ఇళ్లలో ఇది లేదు. అయితే ఆ ఊరికి వెళ్ళిన వాళ్ళందరూ ఈ సత్రంలో ఉండేవారు. అయితే యేసు ప్రభువు పుట్టినప్పుడు ఆ సత్రంలో కూడా స్థానం లేదట. కింహము రాబోయే దినాల్లో దేవుని ప్రజలు వస్తారని వారి కొరకు ఒక సత్రాన్ని కట్టాడు తన కుమారుడు. ఎంత బ్లెస్డ్ లైఫ్. నంబర్ 2 చూడండి. అంత మాత్రమే కాదు, అతని గురించి ఏమని రాశాడంటే, 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. రాజు తన మరణకాలంలో సహితము తన పిల్లల గురించి తన బంధువుల గురించి చెప్పట్లేదు, కానీ ఇదిగో నా కుమారుడు సొలొమోను, బర్జిల్లై నేను కష్టకాలంలో నీ సహోదరుడు నన్ను తరిమినప్పుడు నేను వెళ్ళిపోతుంటే నాకు ఉపకారం చేశాడు. తన కుమారుని మాత్రము నీ భోజన బల్ల దగ్గర కూర్చోబెట్టు. బా, ఇంకా మరొక్క మాట చదివిస్తాను చూడండి. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయము 63వ వచనం. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయము 63. హబయ్య వంశస్థులు, హక్కోజు వంశస్థులు అనగా అని చెప్తున్నాడు. అనగా అంటే వేరే బర్జిల్లైలు కూడా ఉండొచ్చు, ఉన్నారు కూడా. కాబట్టి గిలాదీయులైన
కుమార్తెల్లో యాజక వంశములో చేర్చేసాడండి. అర్హత ఉందా? బర్జిల్లై ఎప్పటివాడు, నెహెమ్యా ఎప్పటివాడు, దేవుడు మర్చిపోలే. దేవుడు మర్చిపోలే. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నువ్వు చేసింది, దేవుని ప్రజల కొరకు చేసింది, దేవుని ప్రజలు, దేవుని యొక్క సేవకుడు పరిచర్య కొరకు నువ్వు చేసింది దేవుని మర్చిపోవడం. అందుకే దేవుని సంఘం మీద మన దృష్టి ఉండాలి. రాజుకు చేసిన పరిచర్యకు, తన కుమారుని విషయంలో రాజు క్షేమంగా యెరూషలేములో ఉండి తన యొక్క గృహాన్ని ఇచ్చాడు. నంబర్ 2, తన కుమారుడు రాజు అయినప్పుడు, సొలొమోను రాజు అయినప్పుడు, ఇదిగో సొలొమోనా, కింహోము గురించి నువ్వు ఆలోచించు అన్నాడు. ఆయన బెత్లెహేములో సత్రం కట్టాడు. అంత మాత్రమే కాదు, మూడవది, తనకు కొడుకులు లేరు, కుమార్తెలు ఉన్నారు. ఆ కుమార్తెలకు టైటిల్ ఏది ఇచ్చారట? ఆల్ టైటిల్ రావాలా? కుమార్తె యొక్క టైటిల్, కుమార్తె తండ్రి యొక్క టైటిల్ అల్లుడికి పెట్టాడు దేవుడు. అల్లుడి యొక్క యాజకత్వము కూతురికి ఇచ్చాడు. బా, ఎంత గొప్ప భాగ్యం. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. ప్రభువా, శరీర విషయంలో అయితే నువ్వు ఎన్నైనా నువ్వు చెప్పుకోవచ్చు నీ దేవునికి. ప్రభువా, నా జీవితంలో ఇది కావాలా, అది కావాలా, నీ ఇష్టం, నువ్వు ఎన్నైనా చెప్పుకోవచ్చు, నీ సమస్యలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. కానీ దేవుని పరిచర్యలో మాత్రము నీ కుటుంబ సమస్యలు కానీ, నీ కుటుంబ చరిత్రల గురించి కానీ పరిచర్యలో ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్పెక్ట్ చేయడానికి పరిస్థితులు ఏది అడ్డు ఉండకూడదు ప్రభువా. వాటి కొరకైన సమకూర్పు నా ద్వారా జరిగించు. ఒక బర్జిల్లై కుటుంబంలాగా నా కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేద్దాం.